ప్రతి తల్లి ఒక అమ్మ ఒక బిడ్డకు జన్మయించినాక చాలా ఆనందంగా ఉంటుంది. మాతృత్వపు ప్రేమను అనుభవిస్తుంది. ఇది మనం మనుషులలో మాత్రమే చూడం, జంతువులలో, పక్షులలో, పశువులలో, ఈ జీవ వైవిధ్యంలో అన్నింటిలో చూస్తాం. ఈ జీవ వైవిధ్యం ప్రకృతి ఏ పిల్లల్ని ఇస్తే, ఎన్ని పిల్లల్ని ఇస్తే వాటిని పెంచి మంచిగా పెంచి ఈ ప్రకృతిలో బ్రతకడం నేర్పిస్తాయి. కానీ మన మనుషులం మాత్రమే ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా జెండర్ డిఫరెన్స్ చూపిస్తాం. అంటే ఆడ శిశువ, మగ శిశువ, ఎవరు పుట్టాలి, మనం వాళ్ళను ఎలా పెంచాలి, ఇవన్నీ ముందే ఆలోచించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని డిఫరెంట్ చూపిస్తూ ఉంటాం. ఒక ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా పుట్టడానికి కారణం ఒక తండ్రి, ఒక నాన్న, డిఎన్ఏనే కారణం. అమ్మ ఎప్పుడు ఆడబిడ్డ మగబిడ్డ అని తేడా చూపియదు. పుట్టిన బిడ్డను ప్రేమతో చూస్తూ ఆనందంగా మాతృత్వాన్ని అనుభవిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా లైఫ్లో నాకు 2 మగపిల్లలు పుట్టారు. సెకండ్ అబ్బాయి పుట్టినప్పుడు కొంతమంది పీపుల్ వచ్చి, అసలు నువ్వు ఎందుకు పుట్టినవురా, ఫస్ట్ అబ్బాయి కదా, మళ్ళీ అమ్మాయి జన్మనివ్వాలి, అబ్బాయి ఎందుకు వచ్చాడు అని ఆ బిడ్డను పట్టుకొని ఎందుకు వచ్చావురా అని అంటే నాకు నా అమ్మ మనసుకి చాలా బాధగా అనిపించింది. అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ప్రకృతి ధర్మం ప్రకారం దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళనే మనం మంచిగా పెంచాలి కదా.